మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మన మొదటి షాట్లో ప్రాణిక్ హీలింగ్ అంటే ఏంటో దాని గురించి మనం తెలుసుకుందాం. ప్రాణిక్ హీలింగ్ అనేది ఆధునిక శాస్త్రము మరియు పురాతన ఆధ్యాత్మిక జ్ఞానం కలయిక. ఇది శరీరం, మనస్సు, ఆత్మకు శక్తి సమతుల్యత కలిగించే ఎనర్జీ హీలింగ్ పద్ధతి. ఇప్పుడు దాన్ని సులభంగా అర్థమయ్యే రీతిలో చూద్దాం. ప్రాణిక్ హీలింగ్ అంటే ప్రాణ అంటే జీవశక్తి, లైఫ్ ఎనర్జీ అంటారు. మన శరీరాన్ని, ఆలోచనలను, భావాలను ప్రాణశక్తి అంటే వైటల్ ఎనర్జీ నడిపిస్తుంది. ఈ శక్తిలో అసమతుల్యత కలిగితే మనకు రోగాలు, ఒత్తిడి, నిరాశ వస్తాయి. హీలింగ్ అంటే ఆ శక్తిని తిరిగి సమతుల్యంలోకి తేవడం. అంటే ప్రాణిక్ హీలింగ్ అంటే ప్రాణశక్తి ద్వారా చికిత్స చేయడం అని అర్థం అన్నమాట. ప్రాణిక్ హీలింగ్ పద్ధతి ఎవరు అభివృద్ధి చేశారు? మాస్టర్ చోకోక్ సూయి, ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన ఆధ్యాత్మిక గురువు. ఆయన 1980లో ఈ విధానాన్ని శాస్త్రీయంగా రూపొందించారు. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వేలాది కేంద్రాలలో నేర్పబడుతుంది. ఇది ఎలా పనిచేస్తుంది? ప్రాణిక్ హీలింగ్లో మన శరీరానికి ఎనర్జీ బాడీ అంటే ఆరాగా చూస్తారు. ఈ ఆరాలో చక్రాలు అనే శక్తి కేంద్రాలు ఉంటాయి. హీలర్ చేయవలసింది స్కానింగ్, రోగి శరీర శక్తిని గుర్తించడం. 2 క్లినిక్ చేయడం, చెడు శక్తిని తొలగించడం. 3 ఎనర్జీ రీఛార్జ్, శుభ ప్రాణశక్తిని పంపించడం. ఇవన్నీ స్పర్శ లేకుండా చేతుల ద్వారా శక్తిని పంపించడం ద్వారా జరుగుతాయి. ప్రాణిక్ హీలింగ్ ద్వారా లభించే ప్రయోజనాలు: మానసిక ఒత్తిడి తగ్గుతుంది, శారీరక నొప్పులు తగ్గుతాయి, నిద్ర మెరుగవుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆధ్యాత్మిక స్థిరత్వం వస్తుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. భారతీయ దృష్టిలో ప్రాణిక్ హీలింగ్ భావన వేదాంతంలో ఉన్న ప్రాణాయామం, చక్రశుద్ధి, ఊర్జా ప్రవాహం వంటి తత్వాల ఆధునిక రూపం. అంటే ఇది శాస్త్రీయ రీతిలో చెప్పబడిన యోగా ఆధ్యాత్మిక హీలింగ్ పద్ధతి. ఇది ప్రాణిక్ హీలింగ్ అండి. ఈ మధ్యన చాలా ప్రాచుర్యంలో ఉంది. ఇది చాలామంది చేస్తూ ఉంటారు. అది ఇంచుమించు ఒక దిష్టిలాగా ఉంటుంది. ఉప్పుని ఉపయోగించి చేస్తూ ఉంటారు. నేను ఆల్రెడీ దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను, కొంతమంది చేస్తుంటే కూడా చూశాను. సో ఇది ఆధునిక పద్ధతి. సో ఇటువంటి కొత్త విషయం తెలుసుకున్నారు కాబట్టి 10 మందికి ఈ విషయాన్ని తెలియచేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.